అరిటాకు ఉంచాలి. ఆ అరిటాకులో నవధాన్యాలు పొయ్యాలి. ఆ నవధాన్యాల మీద ఒక రాగి గ్లాస్ ఉంచి దానిలో నీళ్లు పోయాలి. ఆ నీళ్ళల్లో చిటికెడు పసుపు కలపాలి. ఆ తర్వాత కొన్ని మామిడాకులు తీసుకొని ఆ రాగి గ్లాసులో ఉంచాలి. ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి పసుపు రాసి ఆ కొబ్బరికాయ కూడా రాగి గ్లాసులో ఉంచాలి. ఇప్పుడు అది కలశం అవుతుంది. అంటే లక్ష్మీ కుబేర ఫోటో దగ్గర రూపాయి నాణ్యాలు ఉంచి దాని ముందు అరిటాకులో నవధాన్యాలు పోసి ఆ నవధాన్యాల మీద రాగి కలశం పెట్టుకున్నాం. ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ అరిటాకు మీద కుడివైపు ఒక చిన్న తమలపాకు పెట్టి పసుపు గణపతి పెట్టండి. పసుపు గణపతి పెట్టి అక్షింతలు వేస్తూ ఓం గం గణపతయే నమః అని 21 సార్లు చదువుకోండి. కర్పూర హారతి ఇచ్చి బెల్లముక్క నైవేద్యం పెట్టండి. ఇలా పసుపు గణపతి పూజ చేశాక ఇప్పుడు మీరు ఏర్పాటు చేసుకున్న లక్ష్మీ కుబేర చిత్రపటానికి పసుపు పచ్చడి చామంతి పూలతో కానీ, గులాబీ పూలతో కానీ, పద్మ పుష్పాలతో కానీ